హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో శనగపప్పుతో పూర్ణం బూరెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పూర్ణం బయటికి రాకుండా శనగపప్పు ఉపయోగించి ఈ బూరెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ బూరెల తయారీకి మినపప్పు 1 గ్లాసు నానబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుని కూడా నానబెట్టుకోవాలి. ఈ రెండు వేరువేరుగా నానబెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ పొద్దున్నే కుదరకపోతే రాత్రి నానబెట్టుకుని అట్టే పెట్టుకోవాలి. ఒక కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాసు శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు శనగపప్పుని నాననివ్వాలి. 1 గ్లాసు శనగపప్పుకు 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అరగంట తర్వాత శనగపప్పు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని ఆన్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ 8 నుంచి 9 వరకు రప్పించుకోవచ్చు. ఎక్కువ విజిల్స్ వస్తే శనగపప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. శనగపప్పు ఇప్పుడు ఈ విధంగా ఉడికింది కదా, దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మ్యాషర్ ఉపయోగించి కానీ గరిటె ఉపయోగించి కానీ ఈ శనగపప్పుని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత మీకు వాటర్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ముందుగానే వాటర్ని కొద్దిగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనిలో గ్లాసున్నర బెల్లం తీసుకుని వేసుకోవాలి. మనం శనగపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో బెల్లం కూడా అదే గ్లాస్తో తీసుకుంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బెల్లం కరిగేలోపు మనం మినప్పిండి ఆడుకుందాం. చూసారుగా, మినప్పప్పు బియ్యం ఈ విధంగా నానాయి కదా. ఇప్పుడు మినప్పప్పుని ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ముందుగా మినప్పప్పును గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పల్చగా అయితే బూరెకి తోపు సరిగ్గా పట్టదు. మినప్పప్పు ఆడుకున్న తర్వాత మరలా దీనిలోకి బియ్యం కూడా తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మినప్పిండిలోనే మనం బియ్యం ఆడుకున్నది కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. బూరెల్లో పూర్ణానికి పెట్టుకున్న ఈ శనగపప్పు బెల్లాన్ని దగ్గర పడేదాకా బాగా కలుపుతూ ఉండాలి. దీనిలోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్ణం ఇలా దగ్గర పడిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా పూర్ణాన్ని ఉండలుగా చుట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకున్న పూర్ణాలను ముందుగా ఆడిపెట్టుకున్న మినప్పిండిలో దీన్ని ఈ విధంగా ముంచి నూనెలో వేసుకోవాలి. అన్ని పూర్ణాలను ఈ విధంగానే మినప్పిండిలో ముంచుకుని నూనెలో వేసుకోవాలి. బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఒక్కొక్క బూరెను వేసుకోవాలి. ఒకవేళ బూరెలు ఒకదానికి ఒకటి అంటుకుంటే వెంటనే విడదీయకూడదు. కొంచెం బూరెలు వేగిన తర్వాత అప్పుడు విడదీసుకోవాలి. లేదంటే లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ పాడైపోతుంది. చూసారుగా, ఈ విధంగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన బూరెలన్నింటినీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి.
అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఎంతో రుచికరమైన బూరెల తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.